హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. ఫ్రిడ్జ్‌లో రొయ్యలు అలా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎదురు చేసుకోవచ్చు కదా అని చెప్పి. అందుకే నేను స్పైసీ బటర్ టైగర్ ప్రాన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా టైగర్ రొయ్యలు 8, బరకగా ఆడించి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం పావు టేబుల్ స్పూన్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, నూనె పావు లీటరు, బటర్ 1/2 కప్. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో పెరుగు వేసుకోవాలి. తరువాత ఇందులో కారం, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల తురుము, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, మిశ్రమం అంతా కలిపిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ టైగర్ ప్రాన్స్ ఆల్రెడీ నేను పసుపులో ఉడికించి స్టోర్ చేసి పెట్టుకున్నామండి. ఈ ప్రాన్స్ కాస్త లావుగా ఉంటాయండి. మసాలా మొత్తం లోపలికి వెళ్ళాలంటే మనం వీటికి హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోవడానికి నేను ఫోర్క్ యూస్ చేస్తున్నానండి. ఇలా రొయ్యకి ఎదర వెనుకతలు కూడా బాగా హోల్స్ పెట్టుకుంటే మసాలా లోపలికి వెళ్ళి డీప్ ఫ్రై అవుతాయి. చూడండి, రొయ్యలన్నిటికీ నేను ఇలా హోల్స్ పెట్టుకున్నాను. ఇలా హోల్స్ పెట్టుకున్న రొయ్యని ముందుగా మ్యారినేట్ చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి. చూడండి, రొయ్యని ఇందులో పెట్టి అటు ఇటుగా తిప్పుకొని పెట్టాలండి. ఇలా చేయడం వల్ల ఆ మిశ్రమం అనేది మనం పెట్టిన హోల్స్లోకి వెళ్ళి రొయ్య బాగా మ్యారినేట్ అవుద్ది. ఇలా అన్ని రొయ్యలు పెట్టిన తర్వాత 1 గంట సేపు మూత పెట్టి వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. మసాలా అంతా రొయ్యలకి ఇలా బాగా పట్టేలా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఫిష్ ఫ్రై చేసుకునే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ వేడవుతుంది. ఈలోగా మనం టైగర్ ప్రాన్స్ని చూస్తే బాగా మ్యారినేట్ అవుతాయి. చూడండి ఇలా. ఆయిల్ వేడైంది. టైగర్ ప్రాన్స్ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాం. వీటిపైన మసాలా ఇలా వేసుకోవడం వల్ల మనం పెట్టిన హోల్స్ ద్వారా మసాలా లోపలికి వెళ్ళి ప్రాన్ బాగా ఫ్రై అవుతుంది. లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం తిప్పుకుని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై అవనివ్వాలి. 10 మినిట్స్ దాకా చూస్తే మనకి ప్రాన్ మ్యాక్సిమం ఫ్రై అయిపోయిందండి. వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన మిశ్రమాన్ని మనం ఇలా ఆయిల్‌లో వేసుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని తర్వాత రైస్‌లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ప్రాన్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వాటిపైన బటర్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ బటర్ వేసుకుని ప్రాన్స్‌ని గార్నిష్ చేసి పెట్టుకున్నాను. స్పైసీ చిల్లీ టైగర్ ప్రాన్ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.